వారధి వార్తలకు స్వాగతం సుస్వాగతం. బ్యాక్వర్డ్ క్లాస్ కానీ బ్యాక్ బోన్ అనేది ఒక్క బీసీ కుల సంఘాలని చెప్తున్నా. ఎవరికైనా సరే, దేనికైనా, ఏ పార్టీలకైనా సరే దాదాపుగా ఇవాళ 85% బీసీలు ఉన్నారు మన భారతదేశంలో. కానీ బీసీ ప్రాతిపదిక చాలా సంతోషం. ఈరోజు ఒక పవిత్రమైనటువంటి పాత్రికేయులకు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, అలాగే రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేసీఆర్ శంకర్రావు గారికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నేను శిరస వహిస్తూ బీసీల పట్ల ప్రతి ఒక్కరి యొక్క హక్కుల గురించి, వారికి రావాల్సిన గవర్నమెంట్ నుంచి కానీ లేదా ప్రభుత్వం నుంచి కానీ వచ్చేటువంటి సంక్షేమ పథకాలకు కానీ లేదా ఆర్థిక అసమానతలు కానీ తొలగించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. ఖచ్చితంగా మన బీసీలందరినీ కూడా ఒక తలెత్తుకునేలాగా నేను ఒక మంచి కార్యక్రమాన్ని చేసి మనందరం కూడా ఒక ఏకతాటి మీద తీసుకొచ్చి మనందరం కూడా జై బీసీ అనే నినాదాన్ని నేను గట్టిగా చెప్పగలిగేలాగా, నేను బీసీని అని చెప్పుకునేలాగా నేను ఈ ప్రతి ఒక్కరిని కూడా ముందుకు తీసుకెళ్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ, ఇంతటి మంచి గౌరవాన్ని నాకు ఇచ్చినటువంటి మన కేసీ శంకర్రావు గారికి, అలాగే నన్ను ఆశీర్వదించి ఏలూరు ఎమ్మెల్యే గారు ఈ పదవిలో ఉంచినందుకు ఆయన ప్రతిసారి కూడా వెన్నట్టు ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ నాకు రాజకీయ గురుగా ఉన్నటువంటి బడేటి చెట్టి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించడం జరిగింది. తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు, ఉత్సాహవంతుడు, జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లె వాడన గ్రామాన్ని కూడా బీసీ వాదాన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈ రోజున ఇవ్వటం జరిగింది. వారికి ముందుగా వారిని బలపరిచేటువంటి బలహీన వర్గాలకు చెందిన కుల సంఘ నాయకులందరూ కూడా పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి దేశంలో దాదాపు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈ రోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించుకోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు. వీరిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. కూడా నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన చెప్పాడు, నేను ఛాయ్ వాలాని, నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని, ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పని
చెప్పడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఆయన 3 దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రధాని గారు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మీరు ఒక ప్రధానిగా, దేశ ప్రధానిగా ఎప్పటి నుంచో రిజర్వేషన్ చెప్పారో ఇవాళ నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించి చట్టసభలో కూడా 33% రిజర్వేషన్ ఓబీసీకి ఇచ్చినట్లయితే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మిమ్మల్ని ఒక మహా వ్యక్తిగా కొలుస్తారనే విషయం కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో స్థానిక సంస్థలు 34% రిజర్వేషన్ తీసేసి 22% కుదించారు. కేవలం అది జనాభా లెక్కలు లేవని ఆ కుంటి సాగుతో తీసేయటం వల్ల ఈ రాష్ట్రంలో 16,000 చిల్లరగా పదవులు కోల్పోయినటువంటి విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు. అందుకనే మంచి రోజని నేను భావిస్తాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసీని శంకర్రావు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుడు వారు నన్ను నియమించడం, ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారికి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యలు తెలుసుకొని గ్రామాల వాడవాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే ఈరోజు మరి బడేటి చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం, ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలనే ఆలోచనతో మరి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ